తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల రికార్డుల కోసం ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనివల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. పోర్టల్ అమలు సరిగా లేకపోవడంతో పాటుగా కలెక్టర్ స్థాయి వారికే సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరణి వల్ల చాలా మంది పేదలు కూడా భూములు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ధరణి పోర్టల్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి విధానాన్ని కొనసాగించారు. అయితే ధరణిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో తాజాగా ధరణిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ధరణిలో మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తారో లేదా రద్దు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఏమిటో తెలిసిన తర్వాతే తాము తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ విధానంలో తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి గడువు కావాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో ప్రభుత్వానికి 4 వారాల పాటు సమయం ఇస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో పలు సర్వే నెంబర్లోని 146 ఎకరాల క్రయ విక్రయాలకు చెందిన దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట తహసీల్దార్ ఇవ్వడం లేదంటూ హైదరాబాద్కు చెందిన ఎం జైహింద్ రెడ్డి మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయానికి సంబంధించి హైకోర్టు స్పందించింది. ధరణి వెబ్సైట్పై గతంలో కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. సీసీఎల్ఏను వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించుకొని పలు అంశాలపై ప్రశ్నించింది. అంతేకాకుండా గ్రామ మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ల ద్వారా క్రీడాకరించి వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. అమలు నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏకు తెలిపింది. అయినప్పటికీ ధరణి సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే శుక్రవారం జరిగిన విచారణ సమయంలో సమస్యల పరిష్కారానికి మాడ్యూల్స్ ఏర్పాటు కాలేదని గుర్తించిన హైకోర్టు అసలు ధరణి పోర్టల్ను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది.